హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడ. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీ రెసిపీ, చాలా బాగుంటుంది కూడా. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి, సో ఇక్కడ చాలామంది ఓన్లీ శనగపప్పు యూజ్ చేస్తుంటారు. ఇక్కడ నేను రెండు యూజ్ చేశాను, శనగపప్పు ఇంకా అలాగే పెసరపప్పు. సో హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాను, అలాగే 1 కప్ వరకు శనగపప్పు. సో తీసుకొని వీటిని ఒక 4 అవర్స్ వరకు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. సో 4 అవర్స్ తర్వాత మనము వాటర్ని ఇలా డ్రైన్ చేసి వడకట్టేసి జాలీలో ఒక 4 to 5 మినిట్స్ వరకు ఉంచాలి. అలా అయితే వాటర్ మొత్తం కిందికి పోయి ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ ఉండదు, వడలు క్రిస్పీగా అవుతాయి, కొంచెం డ్రైగా అవుతుంది పప్పు. సో ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక 6 లేదా 7 పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఆప్షనల్ అండి, మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. సో 6 లేదా 7 పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి. అలాగే జింజర్, కొంచెం అల్లము 1 ఇంచు వరకు తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి 6 లేదా 7 తీసుకోవాలి. కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. సో తర్వాత మనం వాష్ చేసి ఎండబెట్టిన పప్పుని తీసుకొని ఇందులో వేసి స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. సో మీరు రెండు ఒక్కసారి మిక్స్ చేయొచ్చు. సో ఇక నేను పచ్చిమిర్చి గిట్ట ఫస్ట్ వేస్తున్నాను కాబట్టి ఈ చిన్నతల తర్వాత నెక్స్ట్ మిక్సీ చేస్తాను. సో తర్వాత ఈ శనగపప్పు నుంచి ఒక 2 లేదా 3 టీ స్పూన్ల శనగపప్పును తీసుకొని పక్కన పెట్టుకోండి. సో వడ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వేయడానికి. సో ఇలా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకున్న పప్పుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. సో స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అలాగే శనగపప్పుని దీన్ని ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగా వాష్ చేసి డ్రైన్ చేసి పెట్టుకున్న శనగపప్పుని కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో మీరు వాటర్ కన్సిస్టెన్సీతో అలాగే తీసివేస్తే కనుక వడలు మెత్తగా వస్తాయి. సో ఇలా వడకట్టుకొని ఇందులో వేసి స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. సో స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని వేసుకోవాలి. సో వేసుకొని తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేయాలి. సో తర్వాత మనము 2 లేదా శనగపప్పుని కొద్దిగా తీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, సో అది ఇప్పుడు యాడ్ చేద్దాం. సో ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఎందుకనంటే సో మనం అది తినేటప్పుడు బాగా ఉంటుంది, టేస్ట్ క్రిస్పీగా వస్తుంది. సో తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. సో వాటిని కూడా వేసేయాలి. సాల్ట్ రుచికి సరిపడా, సో తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సో వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. సో కలుపుకొని వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండదు కాబట్టి క్రిస్పీగా వస్తాయి. సో ఇలా వేసిన తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి చేత్తో. సో మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై కోసం అలాగే ఆయిల్ హీట్ చేసుకోవాలి. చాలా టేస్టీ రెసిపీ, తొందరగా కూడా అవుతుంది. సో తర్వాత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా టెస్ట్ చేసుకోండి. చిన్న బాల్ సైజ్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత, బాగా హీట్ అయిన తర్వాత సో పిండిని తీసుకొని ఇలా చేతులతో లైట్గా ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయండి. తర్వాత మిగతా వడల్ని కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. సో పైన చాలా క్రిస్పీగా వస్తుంది, అలాగే లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి. సో వీటిని మీరు కచప్తో కానీ, నార్మల్గా కానీ, గ్రీన్ చట్నీతో కానీ ఎలాగైనా తినొచ్చు. ఎలా తిన్నా సూపర్గానే ఉంటాయి. సో మిగతా వాటిని కూడా వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది, ఇంకో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి ఎక్కువ నూనె పీల్చవు,
చాలా బాగుంటాయి. నూనె అస్సలు పీల్చవు, ఎందుకంటే మనం వాటర్ డ్రైన్ చేసి వేసుకున్నాం కదా, నూనె అస్సలు పీల్చవు, క్రిస్పీగా కూడా ఉంటాయి. సో మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.